లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి సెప్టెంబర్ నెలంతా మనల్ని కాచి కాపాడి క్షేమంగా అక్టోబర్ నెలలోకి మొదటి దినమున మన ప్రభువుని యేసే అడుగు పెట్టించున్నాడండి. మరి ఈ అక్టోబర్ నెలలో మొదటి దినమున ఆయన వాగ్దానంతో ఈ దినమున మనతో మాట్లాడబోచున్నాడు. మరి ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనంలో, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కావు. ఇది యెహోవా వాక్కు. ఆమేన్. ఈ దినమున ఆయన వాగ్దానం మనతో మాట్లాడుచున్నదండి. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు, మన ప్రభువైన యేసయ్య మన కొరకు ఎంతో ప్రణాళికతో ఆయన మన కొరకు ఉద్దేశించిన సంగతులను, ఆయన మన కొరకు చేసిన ప్లాన్స్ని మరి మన ప్రభువైన యేసయ్య చెప్తున్నాడు. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లు, మనం ధైర్యంతో ఓపికతో నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కావు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అవునండి, మన పట్ల ఆయనకున్న ప్రణాళిక ఎంతో గొప్పది. మన కొరకు ఆయన ఉద్దేశించిన సంగతులన్నీ కూడా మనకు నిరీక్షణ కలుగజేయడానికి, మనకు ధైర్యం కలుగజేయడానికి, మనకి ఓపిక కలుగజేయడానికి మన ప్రభువైన యేసయ్య సమాధానకరమైన ఉద్దేశములను ఉద్దేశించి ఉన్నాడు కానీ హానికరమైనవి కావు. ఇది యెహోవా వాక్కు అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. ఈ నూతన నెలలో ఈ నూతన వాగ్దానంతో మన ప్రభువైన యేసయ్య మనతో మాట్లాడుచున్నాడు. మనుషులు నీ కొరకు హానిని ఉద్దేశించిన కానీ మన ప్రభువైన యేసయ్య మన కొరకు దాన్ని ఎల్లప్పుడూ మంచిగా సమాధానకరంగానే మన ప్రభువైన యేసయ్య ఉద్దేశిస్తాడండి. మరి నీ కుటుంబంలో, నీ జీవితంలో, నీ యవ్వన కాలంలో నువ్వు ఎదురు చూస్తున్న పనే కానీ, నువ్వు ఎదురు చూస్తున్న కార్యమే కానీ, నువ్వు ఉన్న స్థితియే కానీ మన ప్రభువైన యేసయ్యట వాటిని గొప్ప కార్యంగా, సమాధాన సంగతులుగా మన కొరకు ఉద్దేశించే దేవుడండి. మన పట్ల గొప్ప కార్యం చేస్తూ సమాధానకరమైన ఉద్దేశములని మన పట్ల జరిగించే దేవుడండి. ఆయన మన ప్రభువైన యేసయ్య మన పట్ల ఉద్దేశం అంటే మన కొరకు ఎంతో గొప్ప సంకల్పంతో, ఎంతో గొప్ప ప్రణాళికతో, ఆయన గొప్ప ప్రణాళికతో ఎంతో గొప్ప కార్యములనే మన పట్ల జరిగిస్తాడండి. అతి గొప్ప దేవుడండి. అవునండి, మన ప్రభువైన యేసయ్య మన పట్ల ఎంతగానో ప్రేమను చూపించి ఉన్నాడు. మన కొరకు మన ప్రభువైన యేసయ్య ఉద్దేశిస్తున్నాడండి. మన కొరకు ఎల్లప్పుడూ మంచినే, సమాధానాన్నే, ప్రేమగల వాటినే ఉద్దేశిస్తాడు కానీ హానికరమైన కీడు ఎన్నటికి కూడా మన ప్రభువైన యేసయ్య ఉద్దేశించడండి. అవట మీకు నిరీక్షణ కలుగునట్లు సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైన ఉద్దేశములు కావని దినమున దేవుని వాక్యం సెలవిస్తుందండి. ఆయనకు మన పట్లున్న ప్రేమతో ఈ దినమున, ఈ మొదటి దినమున, ఈ నూతన నెలలో మొదటి దినమున ప్రభువైన యేసయ్య వాక్యం సెలవిస్తుందండి. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కావు. ఇది యెహోవా వాక్కు. ఆమేన్. మరి ఇట్టి గొప్ప వాగ్దానంతో మన ప్రభువైన యేసయ్య నూతన నెలలో అడుగు పెట్టించున్నాడండి. మన ప్రభువైన యేసయ్యకి కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థించుకుందాం. మహోన్నతుడమైన దేవానికి వందనములు ప్రభువా. అవును తండ్రి, నీ ప్రేమను మా పట్ల కనుపరిచి క్షేమంగా తండ్రి నూతన నెలలోకి మమ్మల్ని అడుగు పెట్టించి ఉన్నావు తండ్రి. గడిచిన నెల మొత్తం మమ్మల్ని కాచి కాపాడి ఉన్నావు నాయన. నూతన నెలలోకి మమ్మల్ని అడుగు పెట్టించి నాయన నీ గొప్ప సంకల్పంతో, నీ గొప్ప ప్రణాళికతో ప్రభువా, నీ గొప్ప సమాధానకరమైన ఉద్దేశంలతోనే మమ్మల్ని ముందు నడిపిస్తావని నువ్వు వాగ్దానం సెలవిచ్చి ఉన్నావు ప్రభువా. నీ ఉద్దేశించిన సంగతులన్నీ సమాధానకరమైనవే మా పట్ల అని నీవు కనుపరిచి ఉన్నందుకు వందనములు ప్రభువా. నీ కోట్ల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ వాక్యం వింటున్న ప్రతి హృదయంలో తాకినందుకు వందనములు ప్రభువా. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డల రోదన వీదన విని నేను
ఇట్టి గొప్ప వాగ్దానాన్ని మాకు అనుగ్రహించినావు తండ్రి. నీకు వందనములు. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించి హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ని దీవించమని నా ఈ ప్రార్థన అంతటా వేడుకొంచున్న పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.